అందరికీ నమస్కారం. ఇప్పుడే సరిగ్గా 10 నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో చాలా బలమైన వాదోపవాదాలు జరిగిన పిదప సుప్రీంకోర్టు ఫైనల్గా జడ శ్రావణ్ కుమార్ గారు వేసిన పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. గతంలో స్టే ఎందుకు వచ్చిందో కూడా నేను కొన్ని ప్రెస్ మీట్స్లో చెప్పాను. హైకోర్టులో జరిగిన విషయం అక్కడ తెలియచేయకుండా ఎక్స్ పార్టీ స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా విచారణకు వచ్చినప్పుడు విజయం శ్రీరామునిదే అని చెప్పి నేను స్పష్టంగా పేర్కొనటం జరిగింది. ఈరోజు హైకోర్టులో ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా హైకోర్టులో 3 బెంచుల్లో కూడా మరి తోసిపుచ్చిన తర్వాత ఆ సమాచారం అక్కడ పెట్టినందువల్ల ఈ స్టేటస్ కో వచ్చింది అని ఇక్కడ ఉన్న హైకోర్టు ఆర్డర్స్ని మా న్యాయవాది సుయోధన్, మన తెలుగు వ్యక్తి, ఢిల్లీలో స్థిరపడిన తెలుగు లాయర్ సుయోధన్ చాలా ప్రతిభావంతంగా తన ఆర్గ్యుమెంట్స్ వినిపించాడు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రేరణా సింగ్ వారి మన వాదనలో వినిపించడం జరిగింది. అన్ని అనుమతులు సక్రమంగా తీసుకున్న తరువాత అది ప్రభుత్వ స్థలము అని చెప్పి శ్రవణ్ కుమార్ గారి తరపు వాదించిన న్యాయవాదులు మాట్లాడితే 90 సంవత్సరాలుగా అది ప్రభుత్వ స్థలమే. ప్రభుత్వ స్థలంలో ఉన్న దేవాలయ స్థానంలో మళ్ళీ తిరిగి దేవాలయం కట్టుకుంటే దానికి అభ్యంతరం ఏమిటి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి ఆ పిటిషన్ని కొట్టివేయటం జరిగింది. ఆల్రెడీ చెప్పాను నేను, గన్నవరం దగ్గర దేవాలయం వేగవంతంగా పూర్తవుతుందని. సుమారు 70% పనులు అయిపోవచ్చుని. మిగిలిన 20% కూడా రాబోయే నెల రోజుల్లో పూర్తయిపోతాయి. ఒక సైట్లో గతంలో ఫౌండేషన్ వర్క్ ఆల్మోస్ట్ పూర్తి చేసాం. ఇంకొన్ని ఫౌండేషన్ వర్క్స్ రేపు ఉదయాన్నే మళ్ళీ తిరిగి పనులు సైట్లో పునఃప్రారంభించి 2 వారాల తర్వాత ఎరెక్షన్, అంటే ఏ రాయికి ఆ రాయి నమూనా ప్రకారం కృష్ణశిలతో గన్నవరంలో రెడీ అయిన స్టోన్స్ అన్నీ ఆ డిజైన్ ప్రకారం తీసుకొచ్చి అతి త్వరలో, అంటే మా ఎస్టిమేషన్ గతంలో చెప్పినట్టే ఎటువంటి ఆలస్యం జరగదు, నవంబర్ నెలకి పూర్తి చేస్తామని చెప్పాను. దాని ప్రకారమే ఖచ్చితంగా నవంబర్ నెలాఖరికి పూర్తి చేసే దిశగా అహర్నిశలు రామభక్తుల సహాయంతో దాన్ని పూర్తి చేసి, స్థలం చిన్నదైనప్పటికీ 4 సెంట్ల స్థలం అయినప్పటికీ సర్వాంగ సుందరంగా ఒక చక్కటి డిజైన్తో ఆ రామాలయాన్ని పూర్తి చేస్తామని చెప్పి అందరికీ చెప్తూ, ఇక సరే న్యాయవాదిగా వారికి క్లయింట్స్ వచ్చుండొచ్చు. జడ శ్రావణ్ కుమార్ గారికి అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఇక గొడవలకి స్వస్తి పలికి నా మొత్తం అందరికీ కూడా నేను చెప్పేది, అన్ని మతాల వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మత సామరస్యంతో మనం ఉండాలి. మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, అన్య మతాలని మనం గౌరవిద్దాం. ఇదే ఉద్దేశంతో మేమున్నాం, ఇదే ఉద్దేశంతో అందరూ కూడా ఉండాలని. మత సామరస్యం అనేది అవసరం. ఎవరి మతానికి సంబంధించిన వారి ఆలయాల్ని అనుమతులు తీసుకొని కట్టుకుంటున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు. అనుమతులు లేకుండా కడితే ఓకే, చట్ట ప్రకారం శ్రవణ్ కుమార్ గారు కావచ్చు, ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు. అలాగే అనుమతులు లేకుండా చట్ట ప్రకారం ఎవరు చేసినా కూడా అది సమంజసం కాదు. అనుమతులు ఉన్న చోట ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు అని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మత సామరస్యంతో మనం అందరం కలిసిమెలిసి ఉందాము, మన దేవుణ్ణి మనం పూజించుకుందాం.
అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని గౌరవించుకుందాం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ కొన్ని లక్షల మంది ప్రజలు నాకు రెగ్యులర్గా మెసేజెస్ చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనాలు, ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక శుభవార్త వినటం జరిగింది టీవీ ద్వారా. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా, ఆ పిదప ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎన్నో సాంఘిక కాదు అనైతిక కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే కాల్చొచ్చిన వ్యక్తిగా సార్థక నామధేయులు ఈయన చాలా పనులు చేశారు. అందులో ఒకటి ముందుగా నాది, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైత్వాని యాక్ట్రెస్, హిందీ యాక్ట్రెస్. ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది. అలాగే ప్యారలల్గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి, సరే అక్రమమా సక్రమమా అరెస్ట్ అనేది సరే వాడి ఆర్గ్యుమెంట్ వాడికి ఉండొచ్చు, కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమీ లేకుండా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చూపెట్టకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా, ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవద చేసి, అందులో A1గా ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు, A2గా రామాంజనేయులు ఉన్నాడు, సీతారామాంజనేయులు బేసిక్గా వ్యూహకర్త. అతను వ్యూహరచనలో ఘనాపాటి అని అందరూ అంటారు. పివి సునీల్ కుమార్ కూడా యాదవ పనులు చేయటంలో ఎప్పుడూ ముందుంటాడు. ఆ పివి సునీల్ కుమారు ఇతను వ్యూహరచనలో భాగస్వాములు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జత్వాని కేసులో సీతారామాంజనేయులు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది. సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు పొద్దున్నే టీవీ మాధ్యమాలన్నీ కూడా రఘురామ RRR కేసులో కూడా ఈయన A2గా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు. సంతోషం అనిపించింది డెఫినెట్గా. కానీ ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న, చాలా ఫోన్లు వచ్చినాయి, అందరికీ సమాధానం మళ్ళీ ఫోన్లలో చెప్పకుండా ఈ రకంగా మీడియా మాధ్యమం ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నా. పివి సునీల్ కుమార్ని కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కనీసం మాట వరుసకు కూడా పిలవటం జరగలేదు. నో డౌట్ ఒంగోలు పోలీసు అధికారులు ఒక క్రమ పద్ధతిలో విచారణ చేస్తున్నారు. కానీ దెబ్బలు తిన్నోడు నాలాంటోడు అట్లీస్ట్ మోటారు వాహనం అంటే హై ఎండ్ BMW బెంజ్ కారులా కాకపోయినా అట్లీస్ట్ మారుతి 800 వేగం అన్నా సరే ఊహించుకోవటంలో తప్పులేదు. కాకపోతే నడక రోడ్డు రోలర్లాగా నడుస్తుంది వేగం. సరే రోడ్డు రోలర్లాగా నడిచినా అది వేగం తక్కువైనా దాని బరువు గట్టిగా ఉంటుంది. ఒకసారి తొక్కిందంటే చాలా గట్టిగా తొక్కుతుంది అని పాజిటివ్గా తీసుకునే వ్యక్తిని నేను. కానీ ఆలస్యం అవుతుంది, సంవత్సరం అయింది. ఆ సునీల్ నాయక్ అని ఉన్నాడు అసలు దొంగ. అతడు సరే అప్పుడు బీహార్ పోయాడు కదా, సరే వీళ్ళు దొరుకుతారు వీళ్ళే చెప్తారని అనుకున్నాం. ఇప్పుడు ఆ సునీల్ నాయక్కి నోటీస్ ఇస్తే, ఎందుకంటే అప్పుడు స్పాట్లో ఆ పక్కగదిలో ఉన్నాడు, చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ సునీల్ నాయక్ అన్నవాడికి చెప్తే వాడు వినలేదు, పొరను వాతలు అని చెప్పి పంపించాడు. సాలిడ్గా అతడు కంప్లైంట్, నా మీద సువోమోటో కంప్లైంట్ ఇచ్చింది ఆ సునీల్ నాయక్. ఆ సంతకం పెట్టింది
ఆడు ఆ రోజు జైల్లో తిరుగుతున్నాడు, ఈ జైలు నుంచి ఆ జైలుకి బోరు కట్టాడు. అనిల్ నాకు మరి సాక్షి సంతకం పెట్టాడు. దీన్ని బట్టి అర్థమైపోయింది మీ క్వాలిటీ ఆఫ్ ద కేసు, వీళ్ళకి ఎటువంటి ఈ సాక్షి వాడికి ఎటువంటి సాక్ష్యాలు దొరుకుతారో అనేది మరి ఆ బోరగడ్డ అనిల్ కుమార్ని మరి చూస్తేనే సమాజానికి అర్థమవుతుంది వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. మరి ఆ సునీల్ నాయక్ అన్నవాడికి ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నారో ఏమన్నారో, వీళ్ళు చెప్పిన ఏదో పనులన్నీ అటు చేసాడు. వాడు రానంటున్నాడు ఇప్పుడు బీహార్ నుంచి. ఎందుకంటే నేను వారు రానంటున్నారు ఈ తొక్కలో డైలాగులు ఇంకా అనవసరం అనుకున్నాను. ఎందుకంటే మరంతా డర్టీగా బిహేవ్ చేస్తున్నారు. రానంటున్నాడు అక్కడి నుంచి, నేను రావక్కర్లేదు, కావాలంటే మీరే రండి అంటున్నా అంట. మరి వీళ్ళు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రిస్టల్ క్లియర్ మరి ఎలా అయితే ఈ ఆఫీసర్ని సీతారామాంజనేయులు ఐపీఎస్ మరి ఎలా అయితే అరెస్ట్ చేశారో మరి అదే బాటలో ఇప్పుడు వేగం పుంజుకుంది. సో వేగం పుంజుకుంది కాబట్టి ఇదే వేగంతో మరి మా కేసు కూడా, ఎందుకంటే నేను బాధితుడిని, నన్ను చెతకు కొట్టారు, నా పరిస్థితి అందరూ కళ్ళారా చూశారు. ఎందరో నాయకులు ఎన్నో సమావేశాల్లో చెప్పారు. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి. అయినప్పటికీ మరి ఇంకా చేశారు. ముగ్గురిని ఇద్దరిని అరెస్ట్ చేశారు. సరే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. 90 రోజుల దగ్గర పోయింది. సరే ఈవిడేమో దొరకలేదు. ఒక మహిళ అయినా సరే మరి ఆవిడ బలి తప్పించుకుంది. సుప్రీంకోర్టులో టెంపరీగా ప్రొటెక్షన్ దొరికింది. రేపు 24వ తారీఖు అంటే ఎల్లుండు మళ్ళీ విచారణకు వస్తుంది. మరి విచారణలో మరి ప్రొటెక్షన్ వస్తే ఆవిడకి మెమరీ రాదు. ప్రొటెక్షన్ ఒకరోజు ఆపినా మరి ఆవిడకి తప్పకుండా అన్నీ గుర్తొచ్చేస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.